హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు ఫంక్షన్ల పండగ అయితే స్టార్ట్ అయిందండి. 2 days అయింది ఆల్రెడీ. ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారు దివ్యాంగులకు సంబంధించి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. నేను టీవీలో చూస్తా ఉన్నాను, చాలా రోజులు చూస్తా ఉన్నాను. ఎక్కడైనా పోస్టర్స్ పడతామని చూస్తా ఉంటే దాన్ని కొంచెం పరిశీలిస్తూ వచ్చాను కొద్ది రోజులు. ఒక్కరోజు ఆ పెద్ద పబ్లిక్ గ్రౌండ్స్ లో పెడితే ఆ మీటింగ్, ఇంతమంది దివ్యాంగులు ఉన్నారా, ఇంత బాధలు ఉన్నాయా పాపం. ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు కూడా ఆ రోజున హైదరాబాద్ లో జరిగింది కూడా చాలా కదిలించింది. కృష్ణ, నేనేమి చెప్పు, నా దగ్గర ఏం లేదు. కత్తుల దండితు నా కృష్ణ, లేకపోతే మానవత్వం మన్నారాలని నా కృష్ణ. ఇవన్నీ నేనైతే ఇయ్యడానికే నేను దేవుణ్ణి కాదు కృష్ణ. అందుకే నా వికలాంగ బంతి పూలనిస్తున్న కృష్ణ. ఈ బంతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ పెన్షన్ల పండుగ స్టార్ట్ అయ్యి అందరూ కూడా చాలా ఆనందంగా తీసుకుంటున్నారండి. ఎందుకంటే 7,000 పెన్షన్ ఉన్న 3,000కి 1,000 రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు. అది కాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలకు కానీ ఒక్కొక్క నెలకు 1,000 రూపాయలు చొప్పున 3,000 పెంచి 7,000 ఇచ్చేదానికి చాలామంది చాలా ఆనందంగా అయితే ఉన్నారు. సో గత గవర్నమెంట్ కూడా 3,000 ఇచ్చింది. ఆ గవర్నమెంట్ కూడా ఉదయకాల సమయంలోనే పొద్దున్నే తెచ్చి ఇచ్చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్తో. సో ఈయన వాలంటీర్స్తో కాకుండా సచివాలయం సిబ్బందితో, అదేవిధంగా గ్రామంలో ఉన్న కార్యకర్తలు, నాయకులతో కూడా పంచడం జరిగింది. చాలా సంతోషదాయకమండి. మా ఊళ్ళో అయితే కుర్రోళ్ళు చాలా ఉత్సాహంగా తిరిగి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంచారు. పెన్షన్ కూడా పెంచిన తీరు చాలా బాగుందండి. మొదలుపెట్టిందే ఎన్టీ రామారావు గారు అంట. తర్వాత అలాగా బిట్లు కింద చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. సో మళ్ళీ లాస్ట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ పెంచడం. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే గురువుగారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచేస్తారు పెన్షను. దానివల్ల 5 సంవత్సరాలు కూడా ఆర్థిక భరోసా కల్పించినట్టు అవుతుంది. కాబట్టి పెన్షన్ పంచడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా చేస్తారు. సో నాకు పార్టీ ఫీలింగ్ అయితే లేదండి. మన వీడియోస్ మీరు చూసినట్లయితే కొంతకాలం క్రితం మాకు మిత్రులు మమ్మల్ని కోరబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం శ్రమపడుతున్న ముస్లిం సోదరులు, కార్యకర్తలు అని చెప్పి ఒక వీడియో పెట్టాను. తెలుగుదేశం ప్రభుత్వం వీడియో అయితే నేను పెట్టలేకపోయాను. సో ఇప్పుడు పెడతాను అన్నమాట ఈ పెన్షన్ల పండుగ గురించి. ఎవరో కూడా పార్టీ పరంగా తీసుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మనకు పార్టీలతో సంబంధం లేదండి. మనదైతే నందన ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ. యూట్యూబ్ ఛానల్లో డైలీ వీడియో పెట్టాలి కాబట్టి వన్స్ ఆఫ్ అయిన టైం మిత్రులు కోరబట్టి నేను ఆ వీడియో పెట్టానండి. ఇప్పుడు ఈ పెన్షన్ల పండుగ గురించి పెడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అలాగ ఒక పేద గృహంలోకి వెళ్ళి చక్కగా వాళ్ళకి పెన్షన్ కట్టించి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం టీని స్వీకరించి వచ్చిన విధానం చూస్తున్న చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకం కింద పేరు మార్చారు. త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ పథకం కూడా వేస్తే మరి తల్లులు చాలా సంతోషిస్తారండి. ఆ పథకం కూడా త్వరలో రావాలని కూర్చోబెట్టి 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000, మీరు అడిగింది 10,000 మా రోజున మీరు అడిగారు, కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కదా. నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. ఆయనకి నిజంగా ఈ సందర్భంగా ఆయనకి మనసు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.